కోట సమీపంలో పేలుడు ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. ఈ ఘటనపై దర్యాప్తులో మరో విస్తుపోయే విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. బాబ్రీ మస్జిద్ కూల్చివేత రోజైన డిసెంబర్ 6న ఒక భారీ పేలుడుకు ఉమర్ నబీ ప్రణాళిక రచించినట్టుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఫరీదాబాద్ కేంద్రంగా జైషే ఉగ్రవాద కార్యకలాపాలు నడిపిస్తున్నారన్న అనుమానాలతో అరెస్టు చేసిన 8 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను సైతం విచారించడంతో ఈ కుట్ర కోణం బహిర్గతమైనట్టుగా పేర్కొంటున్నారు. దేశంలో ఒక భారీ ఉగ్రదాడికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ ను అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, మొన్న ఇటు రైజిన్ ను కూరగాయల్లో కలిపి పాయిజన్ చేద్దామని అనుకున్నారు. ఇక ఇవాళ డిసెంబర్ 6న ఒక పెద్ద పేలుడు సంభవించాలి అంటూ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు అర్థమవుతోంది. దీన్ని ఎలా చూడాలంటారు? అండ్ ఇప్పటికే కొంతమందిని పట్టుకున్నారు, ఇంకా ఉండే అవకాశం ఉందనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి, విస్మయకర విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. దీని వెనకాల ఏ మాడ్యూల్ పనిచేసిందనే దానిపైన కూడా ఎన్ఐఏ కీలక ఆధారాలను సేకరించింది. మొత్తం ఈ ఉగ్రదాడిలో, ఈ కుట్రలో మొత్తం డాక్టర్లు ఇన్వాల్వ్ అవ్వడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. వీళ్ళందరూ కూడా ఒకటే యూనివర్సిటీకి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఈ ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 2 కార్లను పోలీసులు మొన్న పేలుడుకు ఉపయోగించిన కార్ ఉమర్దిగా గుర్తించారు. మరొక ఫోర్డ్ కార్ను కూడా ఉమర్ది గుర్తించారు, దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో కూడా పేలుడు పదార్థాలు భారీగా నిల్వ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. కాబట్టి దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరొక కార్ కూడా ఉంది, ఉమర్కి సంబంధించింది అనే విచారణలో తేలింది. దానికోసం కూడా తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ ఉగ్ర కుట్రకు ఎప్పటి నుంచో బీజం పడింది. వీళ్ళందరూ కూడా అటు భారతదేశంలో ఏకకాలంలో 200కు పైగా పేలుళ్లతో భారతదేశాన్ని అతలాకుతలం చేయాలని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి భారీగా పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు, వాటిలన్నింటినీ కూడా రెడీ చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు అటు ఆ ఎన్ఐఏ దూరదృష్టితో వ్యవహరించడం, నిఘా పెట్టడంతో వీళ్ళు నిల్వ ఉంచుకున్న 2500 కిలోల పేలుడు పదార్థాలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఉమర్ జమ్మూ శ్రీనగర్లో ఒక పోస్టర్ను వేశారు. అటు జైషే మహమ్మద్కు అనుకూలంగా ఒక పోస్టర్ను వేశారు. ఆ పోస్టర్ ఎవరు వేశారు ఏంటి అనేది మూలాలు ఛేదిస్తున్న సమయంలో ఈ ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ దర్యాప్తు సంస్థల రాడార్లోకి వచ్చింది. వెంటనే దీని వెనకాలన్న ఆ మహిళా డాక్టర్తో పాటు ఇతర డాక్టర్లందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ముజమ్మిల్ ఘనీ ఎవరైతే ఉన్నారో ఆయన, ఈ మొన్న పేలుడులో చనిపోయిన ఉమర్, వీళ్ళిద్దరూ కూడా గతంలో తుర్కియాకి వెళ్ళినట్లుగా గుర్తించారు. తుర్కియా కేంద్రంగానే ఈ కుట్రకంతా కూడా వీళ్ళు వ్యూహరచన చేసినట్లుగా తెలుస్తుంది. తుర్కియా కేంద్రంగా అబూ ఖదీజా, ఈయన జైషే మహమ్మద్లో ముఖ్యమైన వ్యక్తి. అతను వీళ్ళకి హ్యాండ్లర్గా వ్యవహరిస్తున్నాడు. అతని ఆదేశాల మేరకే వీళ్ళు ఎప్పటికప్పుడు పేలుళ్ళు చేయాలంటూ భావించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఇంప్రూవైజ్డ్ ఎలక్ట్రానిక్ డివైజులు తయారు చేసుకునే పనిలో ఉన్నారు. దాదాపుగా గడిచిన 2 నెలలుగా వీళ్ళందరూ అదే పనిలో ఉన్నారు. దీపావళి రోజునే భారతదేశ వ్యాప్తంగా పేలుళ్ళు చేయాలని భావించినప్పటికీ కొంత జాప్యం జరగడంతో డిసెంబర్ 6వ తారీఖు ఏదైతే బ్లాక్ డే అని పాటిస్తారు, అదే రోజు బాబ్రీ మసీద్ కూల్చివేసిన రోజు కావడంతో ఆ రోజు నిరసనగా ఆ రోజు పేల్చడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోపే ఈ ఉగ్రమూలాలు బయటపడడం, కొంతమంది అరెస్టు కావడంతో ఉమర్ కొంత ఆందోళనకు గురయ్యాడు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలన్నీ దొరకడంతో మిగిలిన పేలుడు పదార్థాలైనా వేరే ప్లేస్కి, సేఫ్ ప్లేస్కి తరలించాలన్న ఆలోచనతో వెళ్తూ ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించింది ఉంటుందని అటు దర్యాప్తు సంస్థలు అయితే అనుమానిస్తున్నాయి. పేలుడు సంభవించడానికన్నా ముందు ఆయన ఢిల్లీలో అనేక ప్రాంతాలలో తిరిగారు. రామ్లీలా మైదాన్, ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 3 గంటల పాటు ఉన్నట్లుగా
గుర్తించారు. ఆయనకు సంబంధించిన మరో సీసీ ఫుటేజ్ కూడా వెలువడింది. మరొక కార్, ఫోర్డ్ కార్ను కూడా పోలీసులు అటు ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద అయితే భారీ ఉగ్ర కుట్రను అటు దర్యాప్తు సంస్థలు అయితే ఛేదించాయి. ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనే దాని కోణంలో పోలీసులు అటు దర్యాప్తు సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అటు నిషార్ ఉల్ హసన్ అనే మరొక డాక్టర్, ఈ పేలుడు ఘటన జరిగినప్పటి నుంచి కాశ్మీర్కి చెందిన డాక్టర్ అయిన నిషార్ ఉల్ హసన్, అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. అతను కనుక అదుపులోకి తీసుకున్నట్లయితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ముజమ్మల్ గనీని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తూ ఉన్నారు. అతనిచ్చిన విచారణలో అతను వెల్లడిస్తున్న విషయాల ప్రకారం ఎన్ఐఏ నిన్న దేశవ్యాప్తంగా దాదాపుగా నిన్న ఒక్కరోజే జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా 20 చోట్ల తనిఖీలు నిర్వహించారు. పలు కీలకమైన ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. ఇంకా పేలుడు పదార్థాలు ఎక్కడెక్కడ దాచిపెట్టారు, ఇంకా ఎక్కడ ఢిల్లీ కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఇట్లాంటి ఉగ్రదాడులకు ప్లాన్ చేశారు, తదితర వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. మొత్తం మీద ఈ ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ని కనుక ఛేదించినట్లయితే మరింత వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఇటువంటి విధ్వంసాలు చేయడానికి కుట్ర పన్నారు అన్నీ కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా కొంతమంది వీళ్ళ వెనకాల ఉన్నారు. అబూ ఖదీజా కాకుండా కేవలం ఈ డాక్టర్లు ఏదైతే ఈ పేలుడుకు పాల్పడ్డారో వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి అహ్మద్ మొయినుద్దీన్ సయీద్ రాజేంద్ర నగర్లో ఒక ల్యాబ్ పెట్టి ఆముదాల గింజల నుంచి రైసిన్ తయారు చేయడం, తద్వారా ప్రజల ప్రాణాలు తీయడం, దానికి లింక్ ఉన్నదా అనే దానిపైన కూడా అటు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా అటు మొయినుద్దీన్ నివాసంలో, రాజేంద్ర నగర్ మొయినుద్దీన్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అక్కడున్న అన్ని వస్తువులన్నీ కూడా వాళ్ళు సీజ్ చేసి తమ వెంట తీసుకుపోయిన పరిస్థితి. ఈ అహ్మద్ మొయినుద్దీన్ సయీద్కి ఇప్పుడు డాక్టర్లు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యారో వీళ్ళకు కూడా సంబంధాలు ఉన్నట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఏ రకంగా ఒకవేళ ఆ పేలుళ్లకు సంబంధించి వాళ్ళు విషంతో ప్రజల్ని చంపాలని మొయినుద్దీన్, వీటిలన్నింటినీ కూడా డీకోడ్ చేసే ప్రయత్నంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు సంస్థలు అయితే ఉన్నాయి. చూడాలి. మొత్తం మీద అయితే ఒక భారీ ఉగ్ర కుట్రనైతే అటు దర్యాప్తు సంస్థలు ఛేదించాయి. భవిష్యత్తులో ఇటువంటి ఉగ్ర కుట్రలు లేకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ అటు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంతో, ఈ ఉగ్రదాడితో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టబోమంటూ ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. నగరాలలో ఎక్కడెక్కడైతే స్లీపర్ సెల్స్ యాక్టివ్గా పనిచేస్తున్నాయో ఆ స్లీపర్ సెల్స్ని అన్నింటినీ గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. దాదాపుగా 2900 కిలోల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇంకా అంతకంటే భారీ మొత్తంలో వీళ్ళు ఎక్కడైనా సేఫ్ హౌస్లలో నిల్వ చేసి ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వాటి కోసం గాలింపును తీవ్రతరం చేశారు. సర్తాజ్. థ్యాంక్ యూ పవన్. మొత్తానికి ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన దాడి అనంతరం కూడా ఇప్పుడు ఇటు కొంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడుతూ కూడా విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. బాబ్రీ మస్జిద్ కూల్చేసిన అదే రోజున ఇటు బాంబు పేలుళ్లను సంభవించాలి అంటూ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతకుముందు రైజిన్ను సైతం వీళ్ళు కనిపెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే అంతకుముందే బాంబు పేలుడుకు ప్లాన్ చేసుకున్న ఆ రోజు దీపావళి రోజు విఫలం కావటం, దాన్ని బ్లాక్ డే అంటూ కూడా పిలుచుకునే బాబ్రీ మస్జిద్ను కూల్చివేసిన రోజున వీళ్ళు నిరసనగా ఇటు బాంబు పేలుళ్లను ఇది చేయాలి అంటూ కూడా వాళ్ళు అనుకోవటం ఇప్పుడు ప్రెసెంట్ భారతదేశాన్ని షేక్ చేస్తూ ఇంకా వీళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ కూడా పట్టుకునే పనిలో ఉంది ఎన్ఐఏ. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశానికి హాజరు కాబోతున్నారు. రైజింగ్ ఇండియాలో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ యుఎస్ ఇండో సమిట్ జరగబోతోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు జరిగే ఈ సమావేశంలో యుఎస్ ఐఎస్పీఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఈ క్రమంలోనే ఈ ఇండో యుఎస్ సమిట్ కోసం పలు కంపెనీల ప్రతినిధులను సీఎం రేవంత్ తెలంగాణకు రావాలని ఆహ్వానించబోతున్నారు.
ఇక ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు రైజింగ్ తెలంగాణ ఫార్మాట్ లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఏ కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఒక సమిట్కు హాజరు కాబోతున్నారు. అంటే తెలంగాణలో పెట్టుబడులే తెలంగాణ పెట్టుబడులు ఆకర్షణగా తీసుకొచ్చేందుకే ఈ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 9 గంటల తర్వాత ఢిల్లీలో ఇండో యుఎస్ స్ట్రాటజిక్ ఫోరం సమిట్ అనేది జరగబోతుంది. ఈ సమిట్ లో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఈ సమిట్ కు అంతర్జాతీయ సంస్థలు కూడా కంపెనీలు కూడా ఈ సమిట్ కు హాజరు కాబోతున్నాయి. దీంతో పాటు 2 పెద్ద కంపెనీలు కూడా అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి ఈ సమిట్ లో పాల్గొంటున్నారు. కాబట్టి వారందరితో కూడా సమావేశమై సీఎం పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వారికి కల్పించే అవకాశాలు కానీ